నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. హైదరాబాద్లో ప్రతి గల్లీ భక్తి భావంతో నిండిపోయింది. ఓల్డ్ అల్వాల్లో వినాయకుడికి పూజలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ మండిపాటు. రైతు శ్రేయస్సుపై కాంగ్రెస్ ద్వేషానికి నిదర్శనమన్న ఆదర్శ్ రెడ్డి. తెలంగాణలో ప్రారంభమైన 79వ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలు. క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కేసీఆర్కు తెలంగాణలో అందరూ బిడ్డలేనన్న ఎమ్మెల్యే మాధవరం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్లోని విజ్ఞాన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుణ్ణి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో ప్రారంభమైన గణేష్ మండపాలు ఇప్పుడు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో 1,00,000కు పై చిలుకు మండపాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా వందల సంఖ్యలో యువకులు, మహిళలు పూజలు చేస్తున్నారని, ప్రతి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని కోరారు. ఒక్క నిమిషం కూర్చోండి. ఓకే, రెడీ. ఒక్క నిమిషం కూర్చోండి. ఓకే, రెడీ. भारत माता की जय। కూల్ డ్రింక్ మనం తీసుకోవాలి.
అన్నా కొంచెం జరుగురా విషయం తొందరగా ఎన్నికి రాండి కొద్దిగా పడతాను ఓకే సార్ అడ్డం సైడ్ ప్లీజ్ మైక్ చూడాలి అందరు भारत माता की भारत माता की ఈ వెస్ట్ మాడిపల్లిలో కొన్ని పంచిండ్రు ఇంకా 200 ఇళ్ళ దాకా ఇంకా పంచేది ఉన్నది. చాలా రోజుల నుంచి వెళ్ళి జిల్లా మంత్రి గారికి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ అని చెప్పి ఫ్రీజ్ చేసి పెట్టిండు. ఇప్పటిదాకా అవి డిస్ట్రిబ్యూషన్ కాలే. అవి తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మరొకసారి గవర్నమెంట్ని ఇవాళ రిప్రజెంట్ చేయబోతున్నాం. మూడవదికి ఇక్కడనే ఇంతకుముందు టాయిలెట్స్ కట్టిన జాగుండే, పాత టాయిలెట్స్ కట్టిన జాగుండే. ఆ జాగలో ఒక మంచి ఓపెన్ జిమ్ కానీ అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం వీళ్ళు అడిగారు. తప్పకుండా పనిచేసి పెడతాం. ఇలా ఇక్కడ రోడ్లన్నీ డ్రైనేజీ పైప్ లైన్ల కోసం తవ్వి బొందల గడ్డగా మారిపోయినాయి. ఒక 70 లక్షల రూపాయలతో అక్కడ ఒకటి రోడ్ వేస్తున్నారు. అదేవిధంగా అవతల వైపు కంటోన్మెంట్ కింద వచ్చేటువంటి దాంట్లో కూడా ఒక 55-60 లక్షల రూపాయలతోటి ఒక రోడ్ కూడా వేయబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా 303 కోట్ల రూపాయలు ఏ కంటోన్మెంట్ జాగలైతే పోతా ఉన్నాయి దానికోసం మనకు డబ్బులు జమ అవుతున్నాయి. దాంతో కంటోన్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ఈ ముంపు ప్రాంతాలు లేకుండా వర్షాలకు ఇళ్లలో నీళ్ళు రాకుండా పద్ధతిలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ కావచ్చు, ఆ రెండింటిని కూడా సంపూర్ణ నిర్మించే ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించారు. మీ అభిప్రాయం ఏంటి? మంచి పని చేసిండ్రు. వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇవాళ వాళ్ళు డిజోన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని, దాంట్లో జరిగిన అక్రమాలను వెలికిస్తాననే విశ్వాసం మాకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల మాస్కులు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్టు కాళేశ్వరం రైతుల పంటలకు ప్రాణవాయువుగా మారిందని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టును సిబిఐ విచారణకు అప్పగించడం రైతు శ్రేయస్సుపై కాంగ్రెస్ ద్వేషానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు బాబు ఇంకా మిగతా 7 ఉన్నాయి. ఇవి 50 చేపించిన 7 ఉన్నాయి అంటున్నా. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కన్హా శాంతివనంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ సౌత్ జోన్ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలు 5 రోజుల పాటు పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరగనున్నాయి. ఈ పోటీలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు 5 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.
The Heartfulness Gopichand Badminton Academy that is here at Ghana Sharjah. The presence of His Chancellor Honorable Minister is now interacting with all the players and giving them his blessings for a very successful playing and successful tournament. We have teams from Andaman and Nicobar Islands, Andhra Pradesh, Karnataka that will be active when the teams are participating in their championship and winning their race. With this, we now invite our respected dignitaries to please come forward. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేసీఆర్కు అమ్మాయి అబ్బాయి మాత్రమే పిల్లలు కాదు, ఆయన సిద్ధాంతాన్ని క్రమశిక్షణను పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. తెలంగాణలో ఉన్న 60 లక్షల మంది కార్యకర్తలు ఆయన బిడ్డలమే అని కృష్ణారావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్లకు ఏ రకంగా పనిష్మెంట్ ఉంటుందనేది ఇవాళ నిజంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం కోరబుట్టినటువంటి పార్టీ, కేసీఆర్ ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్కు ఒక బిడ్డ ఒక కొడుకు లేరు, 60 లక్షల మంది కార్యకర్తలైన బిడ్డలైన కొడుకులం.
కన్న కొడుకులం కన్నబిడ్డలం కాకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతం, ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ నడిపించినటువంటి సందర్భాలు చూసాం. ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నిన్న మాట్లాడారో, ఇది ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా హర్షించలేం. ఎందుకంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో జరిగినటువంటి పోరాటం మనం అందరం చూసాం. 10 మంది మంత్రులు వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో సిఐ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో మొత్తం 260 విగ్రహాలు ఏర్పాటు చేశారని, ప్రతి విగ్రహానికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ 6 రోజుల్లో ఇప్పటి వరకు 62 గణేష్ విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యాయని, వివిధ జిల్లాల నుండి 107 మంది సిబ్బందితో నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మీకు ఎక్కడైతే డ్యూటీ కూడా కేటాయించారో అక్కడ ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. మన మాయారావు అక్కడికి పనులను తీసుకొని ఉంది. ఎవరు సార్ వస్తుంది కాబట్టి ఎవరు డ్యూటీ పాటు వాళ్ళు వెళ్ళిపోవాలి. వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను సీబీఐకి అప్పగించడంపై కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన తెలిపారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పట్టణ కాంగ్రెస్ నాయకులు షాద్నగర్ పట్టణ ముఖ్య కూడలిలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ రైతుల పక్షపాతిగా రైతులకు ఉచిత విద్యుత్తు ఫైలుపై మొదటి సంతకం చేశారని, తన పాదయాత్రతో పేదల సమస్యలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి శాయశక్తులా ప్రయత్నించి పార్టీని అధికారంలో తన పాదయాత్రతో పేదల సమస్యలను తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి శాయశక్తులా ప్రయత్నించి పార్టీని అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు.
అందువల్ల అన్ని పక్షాల రైతు పక్షపాతి ఈ రాష్ట్రంలో వారు పరిపాలించిన రోజులు శస్యశ్యామలంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా ఎంతో గొప్ప పరిపాలనను చవిచూచుకున్న నేత కాబట్టి, అందరిని ఆకర్షించిన నేత కాబట్టి, అందరు హృదయాలలో ఉన్న నేత కాబట్టి ఇవ్వాలని కూడా రాష్ట్రాలు విడిపోయినా కానీ రాజశేఖర రెడ్డి విడిపోతలేదు. రాజకీయంగా ప్రతి ఒక్క హృదయంలో దాగిన నాయకుడు కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం కూడా మేమందరం ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు, రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడలు నచ్చడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పార్టీలు ముఖ్యం కాదు, ఆయన యొక్క పనితనం, ఆయన రాజకీయ పనితీరు, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదరించే అభిమానము. ఇలా ఆయన ఆదరించిన నాయకులం ఎందరో మంది ఎమ్మెల్యేలమైన, ఎంపీలమైన, మంత్రులమైన కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయాలలో ఒక నిబద్ధత గల నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఇలా రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతూ ఉంది. ఆ దిశగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన పాలమూరు ముద్దుబిడ్డ. వారు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరు వంట పట్టించుకొని పథకాలు కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో ప్రతి గల్లీ భక్తి భావంతో నిండిపోయింది. ఓల్డ్ అల్వాల్లో వినాయకుడికి పూజలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ మండిపాటు. రైతు శ్రేయస్సుపై కాంగ్రెస్ ద్వేషానికి నిదర్శనమన్న ఆదర్శ్ రెడ్డి. తెలంగాణలో ప్రారంభమైన 79వ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలు. క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కేసీఆర్కు తెలంగాణలో అందరూ బిడ్డలేనన్న ఎమ్మెల్యే మాధవరం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్. నేను మీ సుమాంజలి.